చేస్తున్నాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి భద్ర గారు ప్రభువుని స్తుతిస్తూ ఒక పాట పాడి వినిపిస్తారు. అందరికీ వందనాలండి. వందనాలు. ఈ రీతి స్తుతి ఎంతను ఓ యేసునాథా దైవమా, ఈ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును, నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా, నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళు మీరాయ్యా. ఏ రీతి స్తుతింతును ఓ యేసునాథా దైవమా, ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును. ఏకాకినై దుఃఖాతిలో ఏ తోడుగానలి నాకు, ఏ మధును ఎటు పోదును ఎటు తోచకానున్నా నన్ను, ఏకాకినై దుఃఖాతిలో ఏ తోడుగానలి నాకు, ఏ మధును ఎటు పోదును ఎటు తోచకానున్నా నన్ను, ఏ భయము నీకేలాయనుచు అభయంబు నీచావయ్యా, ఏ దారి కనబడని వేళ నీ ఒడిలో పుదాచావయ్యా. ఏ రీతి స్తుతింతును ఓ యేసునాథా దైవమా, ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును. ఈ మనుషులు ఈ వైరులు ఎన్నెన్నో చేసిన గాని నా ప్రాణము నా దేహము నీ స్వాధీనం గదయ్యా. ఈ మనుషులు ఈ వైరులు ఎన్నెన్నో చేసిన గాని నా ప్రాణము నా దేహము నీ స్వాధీనం గదయ్యా. నా స్వామి నాతోనే ఉంటూ నా కాపరిగా నిలిచావయ్యా, నాకేమి స్పృహలేని వేళ నీ ఊపిరిని పోసావయ్యా. ఏ రీతి స్తుతింతును ఓ యేసునాథా దైవమా, ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును. నీ ప్రేమను నీ పేరును నేనెన్నడు మరువలేను, నీ కరుణను నీ జాలిని
మనిషిలో చూడలేదు నీ ప్రేమను నీ పేరును నేనెన్నడు మరువలేను నీ కరుణను నీ జాలిని ఏ మనిషిలో చూడలేను నిజ దైవము నీవే అనొచ్చు నీ వైపే నేను చూసానయ్యా యెహోవా రాఫాని నన్నుచు ఈ స్వస్థతను ఇచ్చావయ్యా ఏ రీతి స్థితి ఎంతును ఓ యేసునాథ దైవమా ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళు మిగిలాయ్యా ఏ రీతి స్తుతింతును ఓ యేసునాథ దైవమా ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును వందనాలండి వందనాలు. మంచి పాట పాడారు. నిజమే, ప్రభు ప్రేమను, ఆయన కృపలను, కరుణను, జాలిని తలపోసుకుంటూ చక్కటి అర్థసహితమైన పాటను ఆలపించారు. నిజమే, మనము ఒంటరి స్థితిలో ఉన్నప్పుడు ఏ దారి కనపడని పరిస్థితిలో మనకు దారి చూపించే మన ప్రియ ప్రభు మనకున్నాడని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. నిజమే, మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అనే అర్థం వచ్చే చక్కటి పాట. ఎలాంటి సమయంలో అయినా మనకు సహాయం చేసే దేవుడు, మన పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ, కరుణ, జాలి, దయ అలాంటిది. నిజమే కదా, మరి ఎవరికి కూడా ఉండదు అలాంటి ప్రేమ. యెహోవా రాఫా, మనల్ని స్వస్థపరిచే దేవుడని కూడా జ్ఞాపకం చేసుకున్నాము. మంచి అర్థ సహితమైన పాట పాడి వినిపించినటువంటి భద్రా గారికి, మరొకరు కూడా పాడారు తనతో పాటు, మరి ఎవరు తెలియదు. పాప ఇద్దరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు సిస్టర్. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి స్వర్ణలత లింకన్ గారు ఫ్రమ్ బెంగళూరు మనకి వాక్య సందేశాన్ని అందిస్తారు. వందనాలు సిస్టర్. వందనాలు. నా మాట వినిపిస్తుందండి? వినిపిస్తుంది సిస్టర్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మరలా మీతో కలిసి సహవాసం చేసి వాక్యం మీతో కలిసి ధ్యానించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆంటీకి కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఒక హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం. ఫస్ట్ లైన్ మాత్రమే చదువుతున్నాం. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరలా పొందిరి. ఒక చిన్న ప్రశ్న అనమాట. పాత నిబంధన గ్రంథంలో స్త్రీలు తమ వారిని, అంటే చనిపోయిన తమ వారిని బతికించుకున్నారు. ఇద్దరు పేర్లు చెప్తారా? జస్ట్ మీరు అందరూ కొంచెం అటెన్షన్ గా వింటారని అడుగుతున్నారు. ఎవరని? షూనేమిరాయలు తన కుమార్ని బతికించి, ఇంకొకరు కూడా థ్యాంక్స్ ఆంటీ, కరెక్ట్ ఆంటీ. సారేపతి విధవరాలు తన కుమారుడు చనిపోతే కూడా తన కుమార్ని బ్రతికించుకుంది. ఇద్దరు బతికించు. ఇంకొకరు పిల్లవాని చావు చూడలేక ఎలుగెత్తి ఏడ్చిన తల్లి ఎవరు? హాగరు.
ఆ, సంతోషం. నేను అంటే రాజుల గ్రంథం నేను చదువుతా ఉన్నప్పుడు దేవుడు నాతోటి అంటే ఈ ఇద్దరు గురించి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో సారేపతి విధవరాల గురించి ఉంటుంది. రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయం ఫస్ట్ పారాగ్రాఫ్లోనేమో శిష్యురాలు భార్య ఉంటుంది. మళ్ళీ సెకండ్ పారాగ్రాఫ్లోనేమో శూనేమిరాలు ఉంటుంది అనమాట. వాళ్ళ ముగ్గురు జీవితాల్లో నుంచి మనం కొన్ని పాఠాలు దేవుడు నాకు నేర్పించినవి మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అనమాట. ముందు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల నాయన యేసయ్య, మీకు పరిశుద్ధ పాదానికి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఏ రీతిగా స్తుతించినా సరే తండ్రి మేము సరిపోం తండ్రి. అయోగ్యులము అపాత్రులము ఎందుకు పనికిరాని మమ్మల్ని మీ యొక్క ప్రేమ చేత కృప ద్వారా రక్షించుకొని మీ బిడ్డలుగా అంగీకరించారు. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు ఇచ్చిన రక్షణకి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినం ఈ విధంగా కూడుకోవటానికి మీరు ఇచ్చిన అవకాశానికి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన మరి తండ్రి ఇప్పుడు కొంతమంది స్త్రీల గురించి మేము ధ్యానిస్తూ ఉంటుండగా మీ యొక్క సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. నేను మాట్లాడితే అది అర్థం కాదు, మీరు నాలో ఉండండి. మీ యొక్క పరిశుద్ధ ఆత్మతో నన్ను నింపండి. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి తండ్రి ప్రభా ఒక మాట అయినా నేర్చుకొని వెళ్ళటానికి సహాయం దయచేయండి. ఈ సమయాన్ని ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉంచమని ఈ కొద్ది స్థుతులు ఈ కొద్ది మనం లేసే వారి పరిశుద్ధమైన నామమున అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమె నాకు నేను చదువుతా ఉన్నప్పుడు ఈ సారేపతి విధవరాలు ఈ శూనేమీరాలు ఇద్దరివి అంటే కొంచెం సిమిలారిటీస్ బాగా కనిపిస్తాయి అన్నమాట. ఇద్దరు పిల్లలు చనిపోతారు, ఇద్దరు దైవజన్ దగ్గర తీసుకొస్తారు, వాళ్ళు బతికించుకుంటారు. నాకు వాళ్ళిద్దరు ఒక మాట బాగా నచ్చింది అనమాట. 17వ మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం. ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును అనెను. ఆ, సే- రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును అనుంది. అంటే ఆ, వీళ్ళు వెంటనే దైవజనుడు అని చెప్పి రికగ్నైజ్ చేశారా? కొంచెం కొంచెం సమయం వాళ్ళతో స్పెండ్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు దైవజనుగా వాళ్ళు పలుకుచున్నది మాట యెహోవా మాట నిజమని వాళ్ళు గుర్తెరిగారా? స్టార్టింగ్లోనే వాళ్ళు చెప్పలేదు కదా దైవజనుడు అని చెప్పి. ఆ, అంటే ఇక్కడ మనకి 17వ అధ్యాయంలో 8వ వచనం నుంచి 24వ వచనం లాస్ట్లో అందనమాట. అంటే అక్కడ కొన్నాళ్ళు ఆ, ఏలియా విధవరాలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆ మాటలు అవన్నీ చూసి ఆయన నిజంగా దైవజనుడని గ్రహించింది. ఇక్కడ కూడా శూనేమిరాయలు కూడా మన అక్కడ క్లియర్గా చెప్పారు, వచ్చుచూ పోవుచున్నవాడు. అంటే ఫ్రీక్వెంట్గా వస్తూ ఉన్నారనమాట. ఆయన యొక్క ఆయన యొక్క బిహేవియర్ అవంతా చూసి ఆమె కూడా దైవజనుడని గుర్తించింది అనమాట. ఇప్పుడు కూడా అంటే మనం ఇప్పుడు చాలా వాక్యాలు అవి వింటూ ఉంటాం కదా, యూట్యూబ్లో కానీ టీవీలో కానీ ఏదైనా సరే. నిజంగా అంటే మన దగ్గరికి వస్తున్న దైవజనులు కానీ మనం వారిని అంటే రికగ్నైజ్ చేయగలుగుతున్నామా? వారు నిజంగా దైవజనులేనా? లేదంటే వారు చెప్తున్న మాట కరెక్ట్ అంటే వాళ్ళు ఏహో మాట చెప్తున్నారు కదా, వాక్యం అది చెప్తా ఉన్నారు, అవన్నీ వాక్యానుసారంగానే చెప్తున్నారా? లేదంటే ఇప్పుడు బాగా వస్తున్నాయి కదా అబద్ధ బోధలు ఇవన్నీ, అవి మనం రికగ్నైజ్ చేసే స్థితిలో ఉండాలన్నమాట. అంటే ఆ విషయంలో మనం చాలా కాషియస్గా ఉండాలి. ఎవరిది పడితే వాళ్ళది నమ్మకుండా వాళ్ళు సరిగ్గా చెప్పినవే మనము ఫాలో అవ్వాలన్నమాట. మళ్ళీ ఇంతకు ముందు ఒకసారి మీతో ఆ, ఆ, ధ్యానించాను. సమరయ స్త్రీ కూడా ఆ, ఏంటంటే ఫస్టే యేసు ప్రభు వారిని గుర్తించదు. మనం ఆ రోజు ధ్యానించాం అనమాట. అంటే ఫస్ట్ యూదుడు అంటది, తర్వాత ప్రవక్త అని అదే అయ్యా అంటది, తర్వాత నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను అంటది, తర్వాత ఏమంటది క్రీస్తని అనబడిన మెస్సియా వచ్చినని నేను ఎరుగుదును. అంటే స్టెప్ బై స్టెప్ తను ఈ దేవుని గురించి తెలుసుకుందనమాట. మనం కూడా అంటే దేవుని గురించి తెలుసుకోవాలన్నా అవతల వ్యక్తి గురించి తెలుసుకోవాలన్నా సరే మనం కొంత సమయం వాళ్ళతో స్పెండ్ చేస్తేనే కానీ మనము తెలుసుకోలేమన్నమాట. అలాగే మన గురించి కూడా మన నైబర్ అంటే మన మన చుట్టుపక్కల వాళ్ళు కానీ మన సంఘంలో కానీ వాళ్ళు మన గురించి ఎలా ఎరుగుతున్నారు? మనం నిజంగా భక్తిగల స్త్రీలమని ఎరుగుతున్నారా? లేదంటే అంటే ఆ, మనం కరెక్ట్గా మాట్లాడుతున్నాం ఇంకా అలాగా ఎలా రికగ్నైజ్ చేస్తున్నారు అనేది మనల్ని మనము ఆలోచించుకొని మనం ఆ విధంగా సరిగ్గా ఉండటానికి మనం ట్రై చేద్దాం అనమాట. అబ్రహాం కూడా ఆదికాండం 18వ అధ్యాయంలో 19వ వచనంలో ఉమ్,
ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అబ్రహాం గురించి కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. ఏంటంటే తన పిల్లలు తన ఇంటి వారు అందరూ నీతి న్యాయములు జరిగించినట్లు యెహోవా మార్గాన్ని గైకొన్నట్లు అతడు వారికి ఆజ్ఞాపించాడని ఎరిగాడనమాట. అలాగే మనము మన పక్కన ఉన్న వాళ్ళు మన గురించి ఎలా ఎరుగుతున్నారు కానీ కాకుండా ముఖ్యంగా దేవుడు మన గురించి ఏ విధంగా ఎరిగి ఉన్నాడు దాని గురించి కూడా మనం ఆలోచించుకోవాలన్నమాట. అసలు అంటే ఈమె ఇట్లా చేయటానికి ఇదంతా అంటే ముందు 17వ అధ్యాయం నుంచి చూస్తే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఆ, మొదటి 2 వచనాలు చదువుతా ఉన్నాను. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవిచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాకు దగ్గర దాగి ఉండము అని చెప్తాడు. అంటే నేనంటే ఏలియా గురించి నేను స్టడీ చెప్తున్నాను అనమాట. యెహోవా ప్రత్యక్షమై ఏమని చెప్పాడు? తూర్పు వైపునకు పోయి యోర్దానికి ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. నేను ఆలోచించాను అనమాట, కెరీతు వాగు దగ్గరే ఎందుకు స్పెసిఫిక్గా దేవుడు దాగి ఉండమని చెప్పాడు అని చెప్పి ఆ కెరీతు అంటే మీనింగ్ ఏంటి అని గూగుల్లో సెర్చ్ చేశాను అనమాట. సెర్చ్ చేస్తే కెరీతు అని అంటే సపరేషన్ అంటే ప్రత్యేకంగా ఉండటం, ఐసోలేషన్ అంటే ఒంటరిగా ఉండటం, లేదంటే స్పిరిచువల్ ప్రిపరేషన్ అని మీనింగ్ వచ్చిందనమాట. అంటే ముందున్న అంటే ఆత్మీయంగా సిద్ధపాటు అని వచ్చిందనమాట. అంటే నేను అనుకోవటం ఏలియా నెక్స్ట్ చాలా కార్యాలు చేయాలి కాబట్టి దానికి ముందుగా ప్రిపరేషన్ కోసం దేవుడు కెరీతు వాగు దగ్గర దాగి ఉండమన్నాడేమో. అంటే మన 18వ అధ్యాయంలో ఆమె అందరికీ బాగా తెలుసు, ప్రతిరోజు మంచిగా వర్తమానాలు వింటున్నారు. 18వ అధ్యాయంలో కర్మేలు పర్వతం దగ్గర ఆయన ఏ విధంగా ప్రార్థన చేస్తాడు, మళ్ళీ ఇక్కడ సారెపతి విధవరాలు కుమారుని బ్రతికించడానికి ఇవన్నీ గొప్ప కార్యాలు చేయాలి అని అంటే కొంచెం సమయం దాగి ఉండాలన్నమాట. దాగి ఉండే దాగి ఉండే అనుభవము ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో అవసరం అనిపిస్తుంది అనమాట. మనము అంటే యాజ్ ఎ హౌస్ వైఫ్గా మనం ఏంటంటే పిల్లల్ని పొద్దున్న నుంచి సాయంకాలం వరకు బిజీగానే ఉంటాం. ఏదో ఒక పని ఒకదాని ఏదో ఒక పని కనిపిస్తూనే ఉంటుంది. కానీ మనం కొంచెం సేపు ఒక సమయాన్ని కేటాయించుకొని కొంచెం సేపు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకున్నాం అనుకోండి, అప్పుడు అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ మనల్ని దేవుడు ప్రిపేర్ చేస్తూ ఉంటాడనమాట. అప్పుడు అక్కడ ఏమంటాడంటే నువ్వు దాగి ఉండము, అప్పుడు నీకు ఆహారమును నీటిని పంపిస్తాను అంటాడు. మనం కూడా దేవుని సన్నిధిలో కూర్చొని అంటే రోజంతా ఈ బిజీ లైఫ్లోని కాసేపు దేవునితో గడిపినప్పుడు దేవుడు మనకు కూడా నీటిని, ఆత్మీయమైన జీవాహారాన్ని, జీవజలాన్ని మనకి ఇస్తాడు, మనల్ని తృప్తిపరుస్తాడు అనమాట. అయితే అందుకు మేబీ ఏలియాని కెరీతు వాగు దగ్గర దాగి ఉండమని అనుకుంటున్నాను అనమాట. అప్పుడు అతడు 5వ వచనంలో చూడండి, అతడు పోయి యెహోవా సెలవు చెప్పున యోర్దానికి ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు తాగుచూ వచ్చెను. అంటే దేవుడు సెలవిచ్చినట్టు ఆయన అంటే ఇంకా ఏమి ఎదురు ప్రశ్న వేయలేదన్నమాట. కాకులు ఏంటి నాకు ఆహారం తీసుకురావటము అని చెప్పి అసలు ఏమి అడగకుండా దేవుడు సెలవిచ్చినట్టు యోర్దాన్ దగ్గరికి వెళ్ళి ఆ కెరీతు వాగు దగ్గర నివాసం చేస్తాడనమాట. కాకోలంకి కూడా దేవుడు ఆజ్ఞాపించాడనమాట. కాకోలంలు కూడా ఆ కాకులు కూడా దేవుని మాటకి ఒబే అయ్యాయి అనమాట. అవి అంటే టైం ప్రకారం ఉదయము సాయంకాలము రొట్టెను మాంసమును తీసుకొని వస్తున్నాయి అనమాట. ఒకసారి అది ఆ సిచ్యువేషన్ ఇమాజిన్ చేసుకోండి. అసలు కాకి నోట్లోని మాంసం కానీ రొట్టె కానీ ఉంటే అవి అసలు ఎవరికైనా ఇవ్వవు కదా. అవి అంటే ఒక గుంపుగా అలా వస్తున్నాయేమో. అవి అంటే పక్క కాకులు కూడా దాని నోట్లోంచి తీసుకునే అవకాశం కూడా ఉంది కదా. అవి ఏమీ లేకుండా సిన్సియర్గా అవి ఏలియాకి తీసుకొచ్చి ఇస్తున్నాయి అన్నమాట. అప్పుడు నేను అనుకోండి ఆ ఊరు ప్రజలు కానీ ఆ దూరం నుంచి కానీ ఏంటి రెగ్యులర్గా ఒకే టైంలోని ఈ కాకులు ఇలాగ వెళ్ళి ఇస్తున్నాయని అక్కడ అందరికీ కూడా మేబీ తెలిసి ఉంటుంది అనమాట.
ఆ, అయితే ఆ ఆ ఆహారం తిన్నాడు, ఆ నీళ్లు తాగుతూ వచ్చాడనమాట. కొంతకాలం అయిన తర్వాత వర్షం లేక నీరు ఎండిపోయిందనమాట. అలాగే మళ్ళీ ఏలియాకి 19వ అధ్యాయంలో కూడా ఆ, పక్క పేజీలోనే ఉంటుంది. బదరీ వృక్షం కింద కూర్చుండి ఉన్నప్పుడు అక్కడ ఆహారాన్ని ఇచ్చి నీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది అని చెప్తాడు చూడండి. 19వ అధ్యాయం 5 నుంచి 8 వరకు చదువుతున్నాను. అతడు బదరీ వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతను ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పెను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను. గనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండో మారు వచ్చి అతను ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింపగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అక్కడ ఉన్న గుహలో బస చేశాను. ఇక్కడ కూడా చూడండి, ఆ నీళ్ళ కాల్చబడిన అప్పము నీళ్ళ బుడ్డి ఆ కొంచెం ఆహారంతో ఆయన 40 దినాలు రాత్రింపగళ్ళు ప్రయాణం చేశాడనమాట. మనం కూడా అంటే స్పిరిచువల్గా మనం చూసుకుంటే మనకి మనం ప్రార్థన చేసి వాక్యం చదువుతున్న ఒక చిన్న వాక్యము, ఒక్క వచనం మనకి ఎంతో బలాన్ని ఎంతో శక్తిని ఇస్తుంది. మన ముందున్న ప్రయాణం మన లైఫ్లో ముందు కొనసాగిపోవటానికి కూడా మనకి సహాయంగా ఉంటుందన్నమాట. అయితే మళ్ళీ ఇక్కడ ఏమనిపించిందంటే దేవుడు తన ప్లాన్ అంతా ముందే రివీల్ చేయడు, ముందు స్టెప్ బై స్టెప్ రివీల్ చేస్తాడు అనిపించింది అనమాట. ముందు ఈ వాగు దగ్గర వచ్చి ఉండమన్నాడు, అక్కడ నీరు ఎండిపోయింది కదా. అంటే ముందు ఫస్ట్ మనం ఒబే అయ్యి ఫాలో అయితే నెక్స్ట్ స్టెప్ చూపిస్తాడు అనమాట. నెక్స్ట్ ఇంకా అక్కడ నీరు లేదు కదా, మళ్ళీ ఇప్పుడు ఏలియాని పోషించాలి కాబట్టి ఆ ఏలియాని ఎక్కడ 8వ వచనంలో చూడండి, అతడు యెహోవాకు అతని ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని అన్నాడు. అక్కడేమో కాకోలంకి ఆజ్ఞాపించా అన్నాడు, ఇక్కడేమో విధవరాలకి సెలవిచ్చాను అని చెప్పేసి అన్నాను. అంటే ఏలేకి డౌట్ అంటే అది అనిపించవచ్చు కదా, ఏంటి విధవరాలికి సెలవిచ్చాడు, ఆమె నన్ను ఏం పోషిస్తుంది అంటే. ఇప్పుడంటే హస్బెండ్ చనిపోతే ఈ జాబ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంత ఉండకపోవచ్చు. కానీ పాత దినాల్లో అయితే విధవరాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుందన్నమాట, వాళ్ళు కుటుంబాన్ని పోషించుకోవడమే కష్టం అనమాట. అలాంటి ఆమె దగ్గరికి వెళ్ళమన్నాడు ఆ, అని చెప్పేసి ఏలియా మళ్ళీ ఏం ఎదురు ప్రశ్న ఏం చెప్పకుండా దేవుని మాట ఫాలో అయ్యి అక్కడి దగ్గరికి వెళ్ళాడు అనమాట. అక్కడికి వెళ్ళాడు. 10వ వచనం దగ్గరికి వెళ్ళి చూస్తే, అందుకు అతడు లేచి సారేపతనకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె ఏం చేస్తుంది, పట్టణపు గవిని దగ్గరికి వచ్చి అంటే కుటుంబాన్ని ఏ కోసం అవసరత కోసం కట్టెలు ఏరుకుంటా ఉందన్నమాట. ఏరుకుంటా ఉన్నప్పుడు ఆమెని కొంచెం నీళ్లు తీసుకొని రమ్మంటాడు. ఆ నీళ్లు తీసుకొని రమ్మన్న తర్వాత మళ్ళీ 11వ వచనంలో ఏమంటాడంటే, నాకు ఒక రొట్టె ముక్కను చేతితో తీసుకొని రమ్మని చెప్పాడు అనమాట. నేను ఆలోచిస్తే ఎందుకు అంటే క్లియర్గా మెన్షన్ చేశాడు, చేతితో రొట్టె ముక్కను తీసుకొని రమ్మన్నాడు, పాత్రతో నీళ్లు తీసుకొని రమ్మన్నాడు. మేబీ ఏమై ఉంటుంది రీజన్, ఎవరైనా గెస్ట్ చేయండి. చేతితో రొట్టెలు తీసుకొని రమ్మన్నాడు, పాత్రతో నీళ్లు తీసుకురమ్మన్నాడు కదా. అంటే నేను దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు నాకు వచ్చిన తలంపు ఏంటంటే, అంతకు ముందు వరకు ప్రతిరోజు కాకితోటి ఆహారం వచ్చింది కదా, రొట్టెను ఆ, మాంసము. ఆ కాకితో తీసుకొచ్చింది పాపం తిని తిని బోర్ కొట్టుంటుంది. అందుకే చేత్తో అంటే ఆమె చేతిలో తీసుకొని రమ్మని ఉంటాడు. ఇప్పుడు మన పిల్లలైనా హాస్టల్ నుంచి అది వచ్చినప్పుడు మమ్మీ చేతి వంట తినాలి ఇంకా అలా ఉంటుంది కదా. ఇంకా మళ్ళీ ఆ నీళ్లు కూడా మేబీ అంటే వాగులో నీళ్ళు కదా, దోశలతో ఇట్లా చేతులతో ఇలా తీసుకొని ఇలా తాగుతూ ఉండొచ్చు. అప్పుడు కొంచెం కొంచెమే అంత సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. అదే పాత్రతో అయితే మనం ఎక్కువ నీళ్ళు తాగగలం అనిపిస్తుంది. మేబీ అలా అందుకని అట్లాగా క్లియర్గా మెన్షన్ చేశాడేమో అని నాకు అనిపించింది అనమాట. అయితే ఆమె యథార్థంగా చెప్తుంది అనమాట. 12వ వచనం చూడండి, అందుకు ఆమె, నీ దేవుడే యెహోవా జీవం తోడు, తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డెలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి
వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకున్న వలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చినాను. అంటే తన పరిస్థితి యథార్థంగా తను దైవజనుడికి చెప్తుంది అనమాట. నాకు అంటే అసలు నా దగ్గర అప్పం ఏమీ లేదు, నా తొట్టిలో కొంచెం పిండి ఈ కొంచెం బుడ్డిలో కొంచెం నూనె అంతే ఉన్నాయి, నేను చనిపోకముందు వెళ్ళి వాటిని సిద్ధం చేసుకుని అది తిని చనిపోవాలి అని అనుకుంటున్నాను అని చెప్పేసి అని అంటది అనమాట. దేవుడు ఎప్పుడు కూడా యథార్థ హృదయుల్ని యథార్థతను ఇష్టపడతాడు. మనం సామెతల గ్రంథంలో చాలా వచనాలు చూస్తామన్నమాట. యథార్థంగా ప్రవర్తించేవారంటే ఆయనకి ఇష్టలు. మళ్ళీ ఇంకోటి ఏముంటుందంటే యథార్థవంతులు దేశమందు నివసించెదరు అని ఉంది. మళ్ళీ ఇంకా మనం చూస్తూ ఉంటే యెహోవా కనుదృష్టి యథార్థవంతులు బలపరచుటకే లోకమంతా సంచరిస్తుంది అని కూడా సంచారం ఉంటుంది కదా. సంచారం దిన చేస్తున్నది. దినవృత్తాంతంలో దినవృత్తాంతం. థ్యాంక్స్ అండి. ఇట్లాగా అంటే తను యథార్థంగా తను చెప్పింది కాబట్టి ఆ, ఆ, అప్పుడు తన్ని అంటే సామెతలు 2:21 ఉంది, యథార్థవంతులు దేశమందు నివసించెదరు. ఇప్పుడు ఈ దేశంలో తన యథార్థతే తనకి ఒక కారణమైందేమో అనిపిస్తుంది అనమాట. అప్పుడు ఏలియా ఏం చెప్తాడంటే ఆమెతో అంటాడు, భయపడొద్దు, నువ్వు పోయి నేను చెప్పినట్లు చెయ్యు, అందులో ఫస్ట్ నాకు ఒక చిన్న అప్పం మొదట చేసుకొని తీసుకురమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును చేసుకొనుము, అప్పములు చేసుకొను అని. ఇక్కడ చూడండి, అంటే ఏలియాకేమో ఒక చిన్న అప్పం అన్నాడు, నీకును నీ బిడ్డకు అప్పములు అని అన్నాడు అనమాట. అంటే ఒక చిన్న అది ఇమ్మన్నాడు. ఆ, భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు అని. నాకు ఇక్కడ గుర్తొచ్చింది ఏంటంటే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో చూడండి. ద్వితీయోపదేశ కాండం ఫస్ట్ నీవే దేవుని ఆజ్ఞలు గైకొంటే 2వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట విన్న ఎడ్ల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును అని చెప్పి 5వ వచనంలో చూడండి, నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. ఆమె అంటే యెహోవా మాట వింటే ఏంటంటే దీవెనలన్నీ వస్తాయన్నమాట. ఈయన కూడా ఏలియా మాట విన్నదన్నమాట. విని అది ఫస్ట్ చిన్న అప్పం ఏలియాకి ఇచ్చింది, తర్వాత మిగతావి కుటుంబానికి చేసుకుందనమాట. అందుకే ఇక్కడ 15వ వచనంలో చూడండి మధ్యలో నుంచి, అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చెప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయుచు వచ్చిరి. అంటే తన చిన్న ఒబీడియన్స్ ఏంటంటే అతడును అంటే ఏలియాను ఆమె ఇంటి వారు అని ఉంది. ఇక్కడేమో ఒక నాకును నా బిడ్డకును అన్నారు. ఇంకా మేబీ ఇంకా ఇంట్లో ఇంకా వేరే వాళ్ళు కూడా ఉండొచ్చు, బంధువులు వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళందరూ ఏంటంటే అనేక దినములు భోజనం చేయొచ్చు వచ్చిరనమాట. మనం కూడా అంటే నేను నేర్చుకున్నది ఏంటంటే మన కుటుంబ జీవితంలో స్త్రీలంగా మనము చిన్న 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 విషయంలో ఒబీడియన్స్ చూపించామనుకోండి, మన కుటుంబాన్ని అంతటికీ మనం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటామన్నమాట. ఏముందిలే ఇది అంటే ఇది చిన్నదే కదా, ఇదేముంది, ఇది ఇది ఎలాగ అవుతుంది అని ఇలాంటి ఏం అనుకోకూడదు. సింపుల్ ఒబీడియన్స్ చూపిస్తే చాలు, మనము మన కుటుంబానికి మనము ఆశీర్వాదకరంగా ఉంటాం. అయితే అనేక దినములు అని ఉంది కదా, ఎన్ని దినాలు వాళ్ళు అట్లా భోజనం చేశారు, ఎన్ని ఎన్ని దినాలు అక్కడికి అంటే వచ్చింది అది ఫుడ్ వాళ్ళకి. ఏలియా అతడు ఆమె ఇంటి వారు అనేక దినములు అని ఉంది కదా, ఎన్ని దినాలు 3.5 వారు సంవత్సరాలు ఆ, ఉన్నారు. అవునా, 3.5 థ్యాంక్స్ అండి. 3.5 సంవత్సరములు. అది లూకాసు వార్త 5వ అధ్యాయం, సారీ 4వ అధ్యాయము 25వ వచనం చదువుతున్నాను. ఏలియా దినముల యందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశం మూయబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేల్లో అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సీదోనులోని సారెపతను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. అంటే 3.5 సంవత్సరాలు వాళ్ళు పోషించబడి, అంటే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఆ పిండిలో గంపలో పిండి తీస్తూ ఉంటే రోజు వస్తానే ఉంటుంది, అది ఎంటీ అవ్వట్లేదు అనమాట. దేవుడు దాన్ని అట్లా బ్లెస్ చేశాడు, ఆయిల్ కూడా అలా వస్తానే ఉండుంటుంది అనమాట. నిజంగా అంటే ఆ చిన్న మాటకి ఒబీడియన్స్ చూపించేటప్పటికి వాళ్ళందరూ కూడా 3.5 సంవత్సరాలు పోషింపబడ్డారనమాట.
మళ్ళీ అక్కడే కింద ఇంకోటి ఉంది చూడండి. ఆ ఆ లూకాసు వార్త 4:27లో, మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇస్రాయేల్లో అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడనూ శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. ఇక్కడ కూడా మనం చూస్తాం, ఇక్కడ కూడా సింపుల్ ఒబీడియన్స్. ఈ నయమాన్ కూడా ఫస్ట్ నయమాను అంటే మనందరికీ తెలుసు కాబట్టి యోర్దాన్ నదికి వెళ్ళి 7 మార్లు స్నానం చేయమంటే ఆయన చేయను అంటాడు కదా అని. ఒకసారి చూద్దాం, లేదంటే 5వ అధ్యాయము 10వ వచనం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ఎలీషా నీవు యోర్దాన్ నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగా నువ్వు శుద్ధుడు వగదవని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అయితే 11, అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగంగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటుని. దమస్కు నదులైన అబాయను ఫర్పరును ఇశ్రాయేలు దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. ఏం చెప్పాడు? 7 మార్లు స్నానం చేయమంటే ఆయన కోపం వచ్చి రౌద్రుడై వెళ్ళిపోయాడు అనమాట. 13వ వచనంలో చూడండి. అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి, నాయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన ఎడలా నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాన్ నదిలో 7 మార్లు మునుగ్గా అతని దేహము పసిపిల్ల దేహము వలన అతడు శుద్ధుడాయను. అంటే ఇక్కడ కూడా చూడండి, ఫస్ట్ ఏమో తను తన కోపం వచ్చింది. కోపం వచ్చి చేయను అన్నాడు. ఆ దాసుల్లో ఒకడు ఏం చెప్పాడు? లేదు, ఆయన ఏం సింపులే కదా, వెళ్ళి స్నానం చేయమన్నాడు కదా, చేసేయమంటే. అంటే ఎంత ఈజీగా సొల్యూషన్ ఉంటుందో కదా మనం ఒబే అయితే. ఒబే అవ్వకపోతే మాత్రం చాలా కష్టంగానే ఉంటుంది అనమాట. అందుకే మనం ఏదైనా సరే సింపుల్గా ఒబే అయిపోతే మంచిదన్నమాట. దేవుని కార్యం ఇదవుతుంది. అయితే ఇది అయిన తర్వాత ఇప్పుడు అంటే వాళ్ళ ఆహారం వాళ్ళకి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ సారెపతి విధవరాలకి ఒక టెస్ట్ వస్తుంది అనమాట. 17వ వచనంలో, అటు తరువాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజాలంత వ్యాధి గలవాడాయను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా. ఇక్కడ అంటే ఇక్కడ చూడండి, మళ్ళీ దైవజనుడా అని పిలుస్తుంది. ఇక్కడేమో మనకి ఆ ఆ, నీ దే 12వ వచనంలో ఏమో నీ దేవుడైన యెహోవా జీవము తోడు అని అంటుంది. నీ అని మెన్షన్ చేసింది ఇక్కడ. ఇక్కడేమో దైవజనుడు అని అంటుంది. అంటే ఈ మధ్యకాలంలో ఆయన్ని దైవజనుడిగా గుర్తించింది అనమాట. నువ్వు నా పాపాన్ని జ్ఞాపకం చేయడానికే నువ్వు వచ్చావా అని చెప్పేసి అడిగితే, అప్పుడు ఏంటంటే 19వ వచనంలో, అతడు నీ బిడ్డను నా చేతికి ఇమ్మని చెప్పి ఆమె కౌగిట్లో నుండి వాడిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాణ్ణి పరుండబెట్టాడు అనమాట. అంటే ఆ ఆ బిడ్డ చనిపోయిన తర్వాత బిడ్డని దైవజన్ని చేతికి ఇచ్చింది అనమాట. చేతికి ఇచ్చేటప్పటికి అతడు ఏం చేశాడు? పై అంతస్తు గదిలోనికి వెళ్ళి ఆ ఆ మంచం మీద పరుండబెట్టాడు అనమాట. అప్పుడు అక్కడ ప్రార్థన చేస్తాడు కదా. మనకి మత్తయి సువార్తలో కూడా ఉంది కదా, నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేస్తే రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని చెప్పి, ఈయన కూడా అలాగే గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన కూడా బాగుంటుంది అనమాట. యెహోవా నా దేవా, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కుమార్ని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసితువా అని యెహోవాకు మొరపెట్టాడనమాట. అంటే పాపం ఇంత చేసింది కదా, అతనికి ఎందుకు ఆ మీద కీడు రాజేసితువా అని మొరపెట్టాడు. ఇంకోటి ఏంటంటే ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవాని ప్రాణం మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థన చేశాడు. అప్పుడు అంటే ఈ చిన్నవాని ప్రాణాన్ని మరలా దయచేయమని ప్రార్థన చేసినప్పుడు యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి చిన్నవాని ప్రాణం మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఏలియా చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు అనమాట. మన దేవుడు ఏంటి? ప్రార్థనలు ఆలకించే దేవుడుగా ఉన్నాడు. ఆయన చెవులు నీతిమంతుల ప్రార్థనల వైపు చెవి ఎగ్గి ఉన్నారన్నాడు కదా. మళ్ళీ యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో చూడండి.
విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతన్ని లేపును. అంటే మనం ఆయన విశ్వాసంతో ప్రార్థన చేశాడు, ప్రభు ఏం చేశాడు, అతన్ని లేపాడు అనమాట. కింద ఉంటది కదా, ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే అని ఉంది కదా. అవును, ఏలియా కూడా మనలాంటి స్వభావం గల మనుష్యుడే. ఏలియా ప్రార్థన చేసినప్పుడు విన్న దేవుడు, మనం ప్రార్థన చేసినప్పుడు కూడా ఆ, మ్, దేవుడు వింటాడనమాట. ఇక్కడ నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇక్కడ బిడ్డ ఫిజికల్గా చనిపోయాడు, దైవజనుని చేతిలో పెడితే ఆయన బతికించాడు. మన పిల్లలు ఇప్పుడు నాకు అనిపిస్తుంది స్పిరిచువల్గా చనిపోయిన స్థితిలో ఉన్నారనమాట. ఈ లోకము ఇవన్నిటిలో మనం ఏం చేయాలంటే దైవజనుని చేతిలో పెడితే, అంటే దేవుని దగ్గరికి వారిని తీసుకొస్తే వాళ్ళు ఆత్మీయంగా బతుకుతారనమాట. అంటే అక్కడ ఇక్కడ చూడండి, ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకొని, ఇప్పుడు నెక్స్ట్ మనం చదివిన దాంట్లో ఉంటుంది, ఆ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆయనకి కలిగి వాళ్ళకి ఆయన బతికినట్టుగా ఉంటుంది అనమాట. అలాగే మనం కూడా మన పిల్లల్ని దేవుని దగ్గరికి ఆ, తీసుకొచ్చినప్పుడు, దైవజనుల దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఆత్మీయంగా బ్రతికింపబడతారు అన్నమాట. ఇక్కడ ఇంకొక స్త్రీ గురించి కూడా చూద్దాం ఇప్పుడు. ఈ స్త్రీ తన కుమారుని బతికించుకుంది దైవజనుని దగ్గరికి తీసుకొచ్చి. 2వ రాజులు 4వ అధ్యాయము ఫస్ట్ 1-7 వచనాల్లో ఆ, ఇక్కడ ఇక్కడ ఎవరు ఉంటారంటే, ఆ, ఆ, అంతట ప్రవక్త శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా. ప్రవక్తల శిష్యుల భార్య, ఇక్కడ కూడా చూడండి, ఆయన భక్తి గలవాడు అని నీవెరుగుదువు, నీకు తెలిసే ఉన్నది. ఆయన శిష్యుల్లో తన భర్త చనిపోయాడు, ఆవిడకి అప్పులున్నాయన్నమాట. అప్పులు వాడు వచ్చి ఏం చేస్తున్నాడు, బిడ్డలిద్దరిని తీసుకెళ్ళిపోవాలని, పట్టుకొని పోవటానికి వచ్చి ఉన్నాడని చెప్పి మొరపెడుతుంది. మామూలుగా మనం ఈ లేవికాండంలోను సంఖ్య ఎక్కడ చదువుతాం అనమాట. అప్పు అది తీర్చకపోతే మన పిల్లల్ని అంటే దాసులుగా తీసుకెళ్ళిపోతారు కదా. ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే, తను ఎలీషా దగ్గరికి అప్పు తీర్చాలి అని చెప్పి అడగట్లేదు. నా పిల్లలు దాసులుగా ఉండకూడదు, వాడికి దాసులుగా ఉండకూడదు అని అది బాధగా ఉండి అది ఎలీషా దగ్గర మొరపెడుతుంది. ఇక్కడ కొంచెం మనం ఆలోచిస్తే, ఆ, అప్పులు అప్పులు వాడు అని అంటే నేను ఇలా అనుకున్నాను, సాతాను అపవాది. అపవాది మన పిల్లల్ని ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యుయేషన్లో ఇప్పుడు ఉంటున్న జనరేషన్ని ఆ అపవాది ఏం చేస్తుందంటే తనకి దాసులుగా ఉండటానికి పట్టుకెళ్ళిపోవడానికి ఆ, రెడీగా ఉందన్నమాట. సాతాను గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదునా అని చెప్పి సంచరిస్తూ ఉంది కదా. ఆ, ఇప్పుడు ఆ సాతాను వాళ్ళకి అంటే తనకి దాసులుగా ఉండటానికి వాళ్ళిద్దరిని తీసుకెళ్ళిపోవాలని ఉంటే ఎలీషాక అది మొరపెడుతుంది అనమాట. మన మన పిల్లలు దాసులుగా ఉండకూడదు, స్వతంత్రులుగా ఉండాలన్నమాట. అయితే నేను ఎగ్జాంపుల్ ఏమనుకున్నానంటే, ఇప్పుడు మన పిల్లలు దేనికి దాసులు అయిపోతున్నారు, చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఇప్పుడు మనం అందరం మన ఇళ్లలో చూస్తున్నాం కదా, ఈ సెల్ ఫోన్లు, ఈ గేమ్స్, మళ్ళీ యూత్ అయితే ఈ డ్రగ్స్, అంటే ఈ తాగుడు, ఇంకా ఇలాంటి ఈ సిటీలో అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి అన్నమాట. వాటి అన్నిటికి మన పిల్లలు బానిసలు అయిపోతున్నారు, దాసులు అయిపోతున్నారు అనమాట. వారిని ఆ వాళ్ళకి దాసులుగా ఉండకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, వాళ్ళ గురించి మొరపెట్టాలి. అంటే నాకు అనిపిస్తుంది ప్రార్థన వేరు, మొరపెట్టడం వేరు. ప్రార్థన అంటే అంటే మామూలుగా చేసేస్తాం. మొరపెట్టడం అంటే ఇంగ్లీష్లో క్రై అని ఉంటుంది కదా. అంటే మనం భారంగా చేయాలన్నమాట. మన పిల్లలు సాతానికి దాసులుగా ఉండకూడదని చెప్పి మనం ఎక్కువగా భారంగా ప్రార్థన చేయాలన్నమాట. ఆ, అప్పుడు ఎలీషా అసలు అంటే ఇప్పుడు అప్పులు ఉన్నాయని చెప్పి తను ఏ బంధువుల దగ్గరికి, స్నేహితుల దగ్గరికి, ఎవరి దగ్గరికి నా అప్పులు తీర్చాలి, నాకు సహాయం చేయండి అని అది కోరట్లేదన్నమాట. తన పిల్లలు సేఫ్గా ఉండాలి, తన పిల్లలు బాగుండాలి అని చెప్పి ఎలీషాకు మొరపెడుతుంది అనమాట. అప్పుడు 2వ వచనంలో చూడండి, ఎలీషా, నా వల్ల నీకేమి కావలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. అందుకు ఆమె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదు. అంటే ఎలీషా అడుగుతాడు కదా, ఆమె ఇచ్చిన ఆన్సర్ బాగుంది చూడండి. నీ దాసురాలైన నా ఇంటిలో
నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్పితే మరి ఏమీ లేదు. అంటే తన దగ్గర ఉండవలసింది ఉందనిపించింది నాకు. నూనె అంటే అంటే మరి అలా కంపేర్ చేయొచ్చో లేదో, ఆ పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉంది అంటే అని అంటారు కదా. ఆమెలో విశ్వాసము, దేవుని మీద నమ్మకము, ఇవి మాత్రం ఉన్నాయి. అది తప్ప మరి ఏమీ లేదు. అంటే ఇంక ఏం లేవు ఆమె దగ్గర. చాలా నిస్సహాయరాలుగా ఉందన్నమాట. మెయిన్ ఉండవలసింది ఉందనిపించింది. ఇప్పుడు కూడా అంటే మనం చాలా మంది సాక్ష్యాలు వింటూ ఉంటాం కదా, పేద విధవరాళ్ళు, వాళ్ళకి ఏమి ఉండదు, చిన్న చిన్న గుడిసెల్లో ఉంటారు, కానీ వాళ్ళు ఎంత సంతోషంగా పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వాళ్ళకు ఉండవలసింది ఉందన్నమాట. ఈ బయట ఈ సుఖ అంటే ఇవన్నీ లగ్జరీ లైఫ్ అది లేకపోయినా సరే వాళ్ళకి వాళ్ళకి మెయిన్ దేవుడు ఉన్నాడు, అని పరిశుద్ధాత్మ సహాయం వాళ్ళకు ఉంది, వాళ్ళ విశ్వాసం ఉంది, వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారనమాట. ఈమె దగ్గర కూడా అవసరమైంది ఉంది అనిపించింది అనమాట. అది తప్ప మరి ఏమి. అప్పుడే ఆయన ఏం చెప్తాడంటే, నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరుగుపుచ్చుకొనము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులు లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా. ఇక్కడ దైవజనుడు ఇన్స్ట్రక్షన్ చెప్తున్నాడు అనమాట, ఏం చేయాలి అని చెప్పి. నువ్వు వెళ్ళి ఇరుగు పొరుగు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఆ పాత్రలు ఎరువు పుచ్చుకొని తీసుకొనిరా. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులు లోపల నుండి తలుపు మూసి. ఇందాక కూడా మనం చెప్పుకున్నాం కదా గదిలోనికి వెళ్ళి అని. మళ్ళీ సేమ్ ఈ మూడు ఇన్సిడెంట్స్లోని ఈ ప్రార్థనా జీవితం కనిపించింది అనమాట నాకు. నీ గదిలోనికి వెళ్ళి తలుపు మూసుకొని ప్రార్థన చేయ రహస్యమందు అంటే మేబీ ఇక్కడ నేను ఇట్లా అనుకుంటున్నాను అనమాట, వాళ్ళు ముగ్గురు కలిసి ప్రార్థన చేసి అది చేసి ఉంటారేమో. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మన నీడ్స్, మన కుటుంబాల్లో ఉన్న అవసరత అది పిల్లలకు కూడా తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి మన మన ఇంట్లో ఉన్న పరిస్థితి ఏదో తెలియకపోతే వాళ్ళు ఏవి కావాలంటే అవి అడుగుతూ ఉంటారు కదా. లేదు మన దగ్గర ఇది ఉంది, ఇంత మనం ఇట్లాగా అని చెప్పామనుకోండి, వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటారు కదా. అది ముగ్గురు కలిసి ప్రార్థన జీవితం వాళ్ళకి ఉందనిపించింది అనమాట. అప్పుడు ఆ పాత్రలన్నిటిలో నూనె పోసినప్పుడు అవి ఏంటంటే నిండిని అన్ని ఒక తట్టును ఉంచమని చెప్పగా అసలు ఆమె వెళ్ళదు బయటికి, తన కుమారులే వెళ్తారనమాట. కుమారులు తెచ్చిన పాత్రలన్నిటిలోంచి నూనె పోస్తారు. ఇంకా పాత్రలు తెమ్మని చెప్తే ఇంకేం లేవని చెప్తే నూనె నిలిచిపోయింది అనమాట. ఇప్పుడు కూడా అంటే ఇంకోటి నాకు అనిపించింది ఏంటంటే, మనలో కూడా మనము వేరే వాళ్ళు నింపాలి, వేరే పాత్రలు నింపాలి అంటే ముందు మన పాత్రలో నూనె ఉండాలి. మన పాత్రలో నూనె లేకుండా మనం వేరే పాత్రల్ని నింపలేమన్నమాట. కాబట్టి ముందు మనం నింపుకోవాలి, తర్వాత ఇతరులు నింపాలి. అన్నీ నిండిన తర్వాత ఆటోమేటిక్గా నూనె నిలిచిపోయింది అనమాట. నూనె నిలిచిపోయిన తర్వాత మళ్ళీ తన ఓన్గా ఏ డెసిషన్ తీసుకోకుండా మళ్ళీ దైవజన్ దగ్గరికి వెళ్ళింది. ఆ దైవజన్ దగ్గరికి వెళ్ళి ఆ సంగతి తెలియ చెప్తే ఆయన ఏం చెప్పాడు, నీవు ఆ నూనెని అమ్మి నీ అప్పు ఫస్ట్ ఏం చెప్పాడు, నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పిన. అంటే ఫస్ట్ అప్పు తీర్చేసిన తర్వాత నువ్వు నీ పిల్ల, మరి ఇక్కడ ఎంతకాలం బ్రతికారు ఏంటి అనేది తెలియదు, కానీ దేవుడు నేను అనుకోవడం ఆ చిన్న వ్యాపారాన్ని దేవుడు దీవించుంటాడు, ఆ కుటుంబం చక్కగా పోషించబడి ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఈ స్త్రీ గురించి చూసాం కదా, ముందు సారేపతి విధవరాలు గురించి చూసాము. తన బిడ్డ చనిపోయినప్పుడు దేవుని దగ్గరికి తీసుకొచ్చింది, అప్పుడు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఆయన బ్రతికాడు. ఇక్కడ ఈ స్త్రీలో నేను నేర్చుకున్నది ఏంటంటే, మన పిల్లలు సాతానికి దాసులుగా ఉండకుండా ఉండాలంటే మనము మొరపెట్టాలి. మనం మొరపెట్టినప్పుడు దేవుడు వాళ్ళని ఆ సాతాను బంధకాల్లో నుంచి తప్పిస్తాడు. ఇంకొకటి ఏంటంటే, మనకు అవసరమైంది మన దగ్గర ఉండాలి. అవసరం అది కొంచెం ఉంటే దేవుడు దాన్ని ప్లస్ చేస్తాడు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక స్త్రీ గురించి చూద్దాము. ఇక్కడ షూనేం పట్టణంలోనే గనురాలైన ఒక స్త్రీ. ఇది మీరు చాలాసార్లు వినుంటారు, కానీ దేవుడు నాకు నేర్పించిన విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. అదంతా తెలుసు కదా మనకి. ఆయన కోసం ఒక రూమ్ కట్టిస్తుంది, ఆ రూమ్లోని ఒక మంచము అంటే ఒక బల్ల, పీట, దీపస్తంభము ఇవన్నీ ఉంచుతుంది కదా. వచ్చినప్పుడల్లా అతడు బస చేస్తూ వస్తాడనమాట. అయితే అయితే ఆమె చాలా 13వ వచనం చూడండి, 4వ అధ్యాయం 13వ వచనం. నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి,
నీకు నేనేమి చేయవలను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కూర్చున్నావా అని అడుగుమని గెహజీకి ఆజ్ఞేయగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనెను. అందుకు ఆమె, నా స్వజనుల్లో కాపురమున్నానెను. అంటే ఇక్కడ తను చాలా శ్రద్ధ భయభక్తులు కలిగి అన్ని చేస్తుంది కదా. కానీ ఎలీషా ఏం చెప్తున్నాడు? నేను అంటే అవసరమైతే నేను రాజుతో సైన్యాధిపతి అయినట్టు మాట్లాడతాను, నీకేం చేయాలనుకుంటున్నావంటే చాలా సాటిస్ఫైడ్ ఉమెన్గా కనిపిస్తుంది. అంటే నాకేం ప్రాబ్లం లేదు, నా స్వజన్లో అంటే అంతకంటే కావాల్సింది ఏంటి? మనం మన స్వజన్లో కాపురం ఉన్నా అంటే హ్యాపీగా ఉంటాం కదా. నా స్వజన్లో కాపురం ఉన్నానని చెప్పి చెప్తుంది అనమాట. అయితే 14వ వచనంలో ఎలీషా ఆమె నేనేమి కోరుచున్నదని వాడిని అడుగ్గా గెహజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. అందుకతడు ఆమెను పిలువగా వాడు ఆమెను పిలిచాను. ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడమైన నా ఏలినవాడ, అలాగు పలకవద్దు, నీ దాసురాలనైన నాతో అబద్ధం ఆడవద్దా నేను. ఇక్కడ ఏంటంటే ఆ, ఆమె అంత శ్రద్ధా భయభక్తులు కలిగి ఉంది కదా. మనము అంటే యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువు ఉండదు అని ఉంది కదా. తనకి అంటే పిల్లలు లేరు నాకు, నేను ఇలా ఉన్నాను అని చెప్పేసి అదేమి లేదనమాట. కానీ తను శ్రద్ధగా భక్తితో అలా ఉండేటప్పటికి దేవుడే తన అవసరాన్ని తీరుస్తున్నాడు అనమాట. సేమ్ మీరు చదువుతున్నప్పుడు నాకు ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాం షారా గుర్తొచ్చారనమాట. అబ్రహాం షారా కూడా వాళ్ళ దగ్గరికి వచ్చిన దేవదూతలకి ఎంతో అంటే ఎంతో శ్రద్ధగా వాళ్ళకి ఆతిథ్యం ఇస్తారు కదా. సేమ్ అదే ఇన్సిడెంట్ లాగా అనిపించింది అనమాట నాకు. 9వ వచనం చూడండి. వారు అతనితో, నీ భార్య అయిన షారా ఎక్కడున్నదని అడుగగా అతడు, అదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన, మీదిటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయంగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన షారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. సారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహాంను షారాయిను బహుకాలం గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము షారాకు నిలిచిపోయాను. సేమ్ ఇక్కడ కూడా మరుసటి ఏట నీకు కుమారుడు ఉంటాడంటే ఇక్కడ అబ్రహాము షారా ఇద్దరు ముసలివారే. ఇక్కడ కూడా ఈమె అదే అంటుంది కదా, నా పెనిమిటి ముసలివాడైపోయాడు అని చెప్పేసి అని అంటుంది కదా. కానీ అంటే ఒకసారి అంటే నేను కూడా చాలాసార్లు అబ్జర్వ్ చేశా, మనం దేవుని యందు భయభక్తులు కలిగి అంటే మనం చాలా ఇదిగా ఉన్నప్పుడు మనం అడగకుండానే దేవుడు మన అవసరాలు తీరుస్తాడు. మనకి ఏది అవసరమో ఆయనకి తెలుసు, ఏ సమయానికి ఇవ్వాలో తెలుసు, కాబట్టి దేవుడు ఇస్తాడనమాట. అయితే ఆ అమ్మాయి ఆవిడ గర్భవతి అయి ఎలీషా తనతో చెప్పిన కాలంలో కుమార్ని కంటదనమాట. ఆ కుమార్ని కన్న తర్వాత ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోత కోయ వారి వద్ద తన తండ్రి దగ్గరికి పోయి అక్కడ ఉండగా వాడు, నా తలపోయినే నా తలపోయిన అని తన తండ్రితో చెప్పాను. అతడు వాడిని ఎత్తుకొని తన తల్లి వద్దకు తీసుకొని పొమ్మని పనివారిలో ఒకనికి చెప్పగా వాడు ఆ బాల్ని ఎత్తుకొని వాని తల్లి వద్దకు తీసుకొని పోయాను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను అని అంతే. అంటే అంటే ఇక్కడ ఏజ్ ఎంతో మనకి మెన్షన్ చేయలేదు. ఆ బిడ్డవాడు ఎదిగాడు. ఎదిగిన తర్వాత అక్కడికి కోతకోయ వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అతనికి బాగాలేకపోతే వెంటనే తండ్రి ఏం చేస్తాడు, పనివారితో ఆ బిడ్డని తల్లి దగ్గరికి పంపిస్తాడు. ఆ తల్లి ఏం చేస్తుంది, ఆ ఒళ్ళో పడుకోబెట్టుకొని తొడ మీద పండుకొని మధ్యాహ్నం వరకు బతుకున్నాడు. మధ్యాహ్నం తన తొడ మీదే చనిపోయాడు అనమాట. నిజంగా అది ఎంత అంటే ఒక తల్లిగా మన కళ్ళ ముందే మన ఒళ్ళోనే బిడ్డ చనిపోతే నా సిచ్యుయేషన్ని అంటే ఫేస్ చేయడం చాలా కష్టం అనమాట. మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. అంటే కళ్ళ ముందే అబ్బాయి చనిపోయాడు కదా. కానీ అసలు బాధ బాధ అంటే మనసులో బాగా బాధ ఉండొచ్చు. కానీ తను నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ అంటే ఇమీడియట్గా డెసిషన్ తీసుకొని అంటే ఈ పరిస్థితి వచ్చింది కదా, నా బిడ్డ చనిపోయాడే అని చెప్పి కృంగిపోలేదు. నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయి అందరిని పిలిచి ఏడవటం అంటే మేబీ అలాగేం చేయకుండా నెక్స్ట్ ఇమీడియట్ స్టెప్ తీసుకుందనమాట తను. ఏంటంటే 22వ వచనంలో, ఒక పనివాన్ని ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజన్య యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో ఆమె అనగా అతడు, నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినం కాదే, అతని యొద్దకు ఎందుకు పోదు అని అడిగాడు అనమాట.
అది నాకు నాకు ఇక్కడ వచ్చిన ఒక అంటే నాకు వండర్ ఏంటంటే కనీసం ఆ తండ్రి బాబు బాలేదు కదా, బాలేకుండా నీ దగ్గరికి వచ్చాడు కదా, బాబు ఎలా ఉన్నాడు అని అసలు అడగలేదు. అంటే మరి ఇక్కడ రాయలేదు మరి. అంటే ఎలా ఉన్నాడు, నువ్వు వెళ్తానంటున్నావు, బాబు బాగానే ఉన్నాడా, పర్లేదా అని చెప్పి ఏం అడగట్లేదు అనమాట. ఇది చెప్తున్నాడు, అమావాస్య కాదు, విశ్రాంతి దినం కాదు, నువ్వెందుకు వెళ్తున్నావు అని అడుగుతున్నాడు. కాకపోతే రెడీ చేస్తాడనమాట, పనిని గాడిదను రెడీ చేస్తాడనమాట. ఆమె ఏం చెప్తుంది అంటే ఈమె చాలా అంటే చాలా ఇదిగా అనిపిస్తుంది, నేను పోవటం మంచిదని చెప్పింది. అంటే నేను వెళ్ళాలి, నేను పోవటే మంచిదంటే ఈమె చాలా కాన్ఫిడెంట్గా చాలా ఇదిగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఏమంది, నేను నా స్వజనంలో కాపురం ఉన్నాను, నేను బాగానే ఉన్నానండి. ఇక్కడ ఏం చెప్తుంది, నేను పోవటం మంచిదని చెప్పి అని అంటుందన్నమాట. వెంటనే గాడిద గంత కట్టించి తాను ఎక్కి తన పనివానితో శీఘ్రంగా తోలుము, నేను నీకు సెలవిచ్చితేనే కానీ నిమ్మలంగా తోలవద్దనను. ఈ ప్రకారము ఆమె పోయి కర్మేలు పర్వతమందున్న ఆ దైవజన్యుడికి వచ్చెను. ఆ, ఇక్కడ ఏంటంటే తను పనివానికి చెప్పింది, నువ్వు చాలా త్వరగా తోలాలి, నేను చెప్పినప్పుడే స్లోగా వెళ్ళు అని. అసలు ఆలోచించాను అనమాట, ఈ షూనేం పట్టణం నుంచి కర్మేలు పర్వతం ఎంత దూరం ఉండి ఉండొచ్చు. అంటే 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 బిడ్డ చనిపోయిన బిడ్డని అక్కడ ఆ, మళ్ళీ ఏంటి ఆ దైవజన్ మంచం మీద పెట్టి తొలిపేసి వచ్చేసింది కదా. అంటే బయట ఎక్కడ ఇంట్లో కూడా ఎక్కడ పెట్టలేదు. మనమైతే కొంచెం అంటే అంటే నా మట్టుకు నేనైతే ఎంతో అంటే అమ్మో ఏంటి అక్కడ పెట్టి వచ్చేసాను, ఏమవుతుందో, ఎవరైనా చూస్తారా, ఎన్నో ఆలోచనలు ఉంటాయి కదా. ఈమె ఇక్కడ అంటే నేను గూగుల్లో సెర్చ్ చేశాను అనమాట. ఈ షూనేం పట్టణం నుంచి కర్మేలు పర్వతం ఇంచుమించు 20 మైల్స్ ఉందన్నమాట. అంటే కిలోమీటర్స్లో 32 కిలోమీటర్ల దూరం. మామూలుగా అంటే గాడిద మీద వెళ్తే ఒక రోజు పడుతుందంట. కాకపోతే ఈమె చాలా స్పీడ్గా వెళ్ళిందనమాట. వెళ్ళి అక్కడికి వెళ్తుంది అనమాట. అంత దూరము ఆ దారి అంతట్లో ఎన్ని ఆలోచనలు వచ్చి ఉంటాయి కదా. అసలు నేను అడగలేదు, అడగకుండానే నాకు ఇచ్చాడు, మళ్ళీ ఇవ్వటం ఎందుకు, మళ్ళీ చనిపోవటం ఎందుకు, ఇంకా ఎన్నో బాధలు ఎంతో వేదనతో. ఆ, ఇంకా కాకపోతే ఏంటంటే నేను దైవజన్ దగ్గరికి వెళ్ళాలి అంతే. మనకు కూడా మన జీవితంలో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనం వెళ్ళవలసింది ఏంటంటే దైవజనుడి దగ్గరికే. అంటే ఇప్పుడు చనిపోతే అంటే డాక్టర్ని పిలవటం, అంటే బాగాలేదు అని అంటే అది చేయటం ఇది చేయటం, వాళ్ళకి ఏమి చేయకుండా డైరెక్ట్గా ఏం చేసిందంటే దైవజన్ దగ్గరికి వెళ్ళింది. మన మనం కూడా ఆ పాఠాన్ని నేర్చుకోవాలన్నమాట. మనకు సమస్య వచ్చినప్పుడు మనము దైవజనుడి దగ్గరికే వెళ్ళాలన్నమాట, దేవుని దగ్గరికే వెళ్ళాలి. అప్పుడు 26వ వచనంలో చూడండి, నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహజీతో చెప్పి పంపెను. అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పని. ఇక్కడ కూడా చూడండి, సుఖంగా ఉన్నామని చెప్తుంది. అక్కడేమో పోటు మంచిదంది, ఇక్కడేమో సుఖంగానే ఉన్నాము అని చెప్తుంది అనమాట. అంటే తను ఎంత కాన్ఫిడెంట్గా ఉంది అని అనిపిస్తుంది అనమాట. పిమ్మట ఆమె కొండ మీద నున్న దైవజన్య ఎదుకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. గెహజీ ఆమెను తోలివేటకు దగ్గరికి రాగా దైవజనుడు ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను, ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను. ఏం చేసాను, దైవజను దగ్గరికి వచ్చి అడగలేదు ఎందుకు ఇలా అంటే మనమైతే ఎందుకు ఇట్లాగా అంటే ఇదవుతాం కదా. డైరెక్ట్గా వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుందనమాట. మనం కూడా ఏం చేయాలంటే మనము మనకి సమస్య వచ్చినప్పుడు మనకి ఒకటే మార్గం, ఆయన పాదాలు పట్టుకోవడమే. మనం ఆయన పాదాలు తప్పితే మనకి ఇంకా వేరే మార్గమే లేదనమాట. ఆయన పాదాలు పట్టుకుంటే అప్పుడు దేవుడు కార్యం చేస్తాడనమాట. అప్పుడు ఆమె అప్పుడు అడుగుతుంది అనమాట, కాళ్ళు పట్టుకొని అప్పుడు అడుగుతుంది అనమాట, నా కుమారుడు కావాలని నా ఏళ్ళవాడిని నిన్ను అడిగితేనా, నన్ను భ్రమ పట్టవద్ద నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా ఫస్ట్ ఏం చేసింది, కాళ్ళు పట్టుకుంది. నెక్స్ట్ ఏం చేసింది, మనవి చేసింది అనమాట. తర్వాత ఏంటి, అప్పుడు గెహజీకి చెప్తాడనమాట ఎలీషా, నువ్వు నడుము బిగించుకొని నా దండం చేత పట్టుకొని పొమ్ము, ఎవరైనా నీకు ఎదురు వస్తే వారికి నమస్కరింపవద్దు, ఎవరైనా నీకు నమస్కరించిన ఎళ్ళ వారికి ప్రతి నమస్కారం చేయవద్దు, అక్కడికి పోయి నా దండమును ఆ బాల్ని ముఖం మీద పెట్టుమని గెహజీకి ఆజ్ఞయించి పంపాను. అంటే గెహజీకి చెప్పాడు ఇలాగెళ్ళి ఇలా చెయ్యని. కానీ తను అంటే ఆ స్త్రీ దాంతో తనకి ఇష్టం అంటే సాటిస్ఫాక్షన్ లేదనమాట. ఎలీషానే రావాలన్నమాట. తల్లి చూడండి 30వ వచనం, తల్లి ఆ మాట విని యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయాను. అంటే ఎలీషా వచ్చేంత వరకు విడవలేదన్నమాట.
మనం కూడా మనము అంటే ఇక్కడ మూడు విషయాలు నేర్చుకోవాలి. ఆయన కాళ్ళు పట్టుకుంది, మనవి చేసింది. ఇంకోటి ఏంటంటే నేను నిన్ను విడువనని చెప్పి అడిగింది అనమాట. మనం కూడా మన సమస్యలకి మన దానికి పరిష్కారం వచ్చేంత వరకు ఆయన విడవకూడదనమాట. అప్పుడు ఇంక ఎలీషా ఏం చేశాడు? ఇంకా ఆయన లెగిసి ఆమెతో కూడా వెళ్ళాడనమాట. గెహజీ వాళ్ళకంటే ముందుగా వెళ్ళాడు కానీ బిడ్డలో ఏమీ మేల్కొనలేదన్నమాట. నాకు ఇక్కడ యేసుప్రభు వారితో శిష్యులు కూడా ఉన్నప్పుడు శిష్యుల వల్ల ఆ దయ్యాన్ని పోగొట్టుట శిష్యుల వల్ల కాలేదన్నమాట. అవన్నీ టైం రిఫరెన్సెస్ ఇస్తే టైం అయిపోతుంది. అప్పుడు యేసుప్రభు వారిని వారు ఏకాంతంగా అడుగుతారు కదా, ఎందుకు ఇది మా వల్ల కాలేదు అని. అది ప్రార్థన వల్లనే తప్పితే మరి దేని వల్ల కాదని చెప్పి చెప్తారు కదా. ఆ, అంటే గెహజీ వల్ల కాలేదు. అయితే ఆ, ఎలీషా వెళ్తాడు. ఎలీషా వెళ్తే చూడండి 32వ వచనం. ఎలీషా ఆ ఇంట వచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి లోపల ఉండి తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి. అసలు నేను అనుకుంటాను ఎలీషా వండర్ అయిపోయి ఉంటాడనమాట. చనిపోతే బిడ్డను తీసుకొచ్చి నా మంచం మీద, అంటే ఎంత విశ్వాసం ఆమెకి, నా మంచం మీద పడుకోబెట్టింది అనుకొని. ఇక్కడ కూడా చూడండి, వారి వారిద్దరే లోపల నుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి. ఇక్కడ కూడా తలుపు వేసి ప్రార్థన చేసే అనుభవం అన్నమాట. అప్పుడు ఆయన మంచం మీదకి ఎక్కి బిడ్డ మీద తను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగ్గా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. అంటే ఆ తలుపు వేసి ప్రార్థన చేసేటప్పటికి ఇలాగ అంటే బాగా దేనికి అది టచ్ అయ్యేటప్పటికి అప్పుడు ఏంటంటే బిడ్డ ఒంటికి వెట్ట పుట్టిందనమాట. మళ్ళీ ఒక్కసారి కాలేదు, మళ్ళీ తాను దిగి ఇటు అటు నడిసి మళ్ళీ మంచం మీదకి ఎక్కి మళ్ళీ సేమ్ అలాగే పండుకుంటే అప్పుడు బిడ్డ 7 మార్లు తుమ్మి కళ్ళు తెరిచిన అని ఉంది. అంటే ఆ ఆ ఆ ఎప్పుడైతే ఎలీషా బిడ్డకి క్లోజ్డ్గా నియర్గా వచ్చాడో అప్పుడు ఆ బిడ్డ దేహంలోని వెట్ట పుట్టి ఆ అబ్బాయి బ్రతికాడు అనమాట. బ్రతికినప్పుడు ఏం చేశాడు? ఆయన తల్లిని పిలిచి ఆ కుమార్ని ఇస్తే ఆమె వెంటనే ఆమెను ఎత్తుకోలేదు. చూడండి 37వ వచనంలో. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమార్ని ఎత్తుకునేను. ముందు కృతజ్ఞత, తనలో కృతజ్ఞతా భావం అనిపించింది, కృతజ్ఞత ఉందన్నమాట. మనమైతే అంటే జనరల్ నేనైతే అయ్యో బిడ్డ చనిపోయి మేబీ ఇదంతా జరగడానికి ఒక రోజు ఏమైనా జరిగిందా, ఒక పూట అయినా జరిగి ఉంటుంది కదా. అసలు ఎలా ఉంది, మాట్లాడుతున్నారా లేదా వాళ్ళని అంటే పిలిచి పలకరించి ఏదో ఒకటి చేస్తాం కదా. మనం ఆత్రంగా అలా చేస్తాం. కానీ ఆమె మాత్రం అలా చేయలేదు. ఫస్ట్ అతని కాళ్ళ మీద పడి సాష్టాంగ పడి లేచి అప్పుడు తన కుమారుని ఎత్తుకుంది అనమాట. ఇక్కడ అంటే ఆ, మన పిల్లలు ఆత్మీయంగా చనిపోయినప్పుడు మనం అందాక చెప్పుకున్నాం కదా, దేవుని దగ్గరికి తీసుకురావాలి. అంటే అప్పుడు దేవుని దగ్గరికి దేవుని సన్నిధానానికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఆ వాక్యం వింటూ ఉన్నప్పుడు వాళ్ళు వెట్టపడుతుంది అనమాట. అంటే వాక్యము వారిని జీవింపజేస్తుంది. అది ఏదో ఒకసారి తీసుకొచ్చి వదిలేస్తే సరిపోదు. ఇప్పుడు ఒక్కసారికి ఈయన బతకలేదు కదా, తర్వాత మళ్ళీ చేస్తే అప్పుడు బతికాడు. ఫ్రీక్వెంట్గా వాళ్ళు దేవుని సన్నిధిలో కనిపిస్తేనే అప్పుడు వాళ్ళు ఆ వాక్యము పనిచేస్తుంది అనమాట. వాళ్ళు దేవుని నమ్ముకుంటారు. ఇప్పుడు మామూలుగా జనరల్గా అంటే మేము చిన్నప్పుడు అలా మేము చూస్తుంటే ఇప్పుడు అప్పుడు మేము నడుచుకొని వెళ్ళే వాళ్ళం అనమాట చర్చ్కి. అది ఏంటంటే మమ్మీ మీరు వెళ్ళండి తర్వాత మేము వస్తామని అంటారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు రారు, పిల్లలు రారు. ఇప్పుడు కూర్చున్న మందిరంలో ఆ తల్లి కూర్చుంటుంది కానీ మనసు అంతా ఎక్కడ ఉంటుంది? ఇంటి మీద ఉంటుంది. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు, వీళ్ళు రాకుండా ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే కాన్సన్ట్రేషను ఉండదు. మళ్ళీనేమో మనం ఎప్పుడూ కూడా మన పిల్లల్ని మనతో పాటు దేవుని సన్నిధానానికి తీసుకెళ్ళటానికి మనం చూడాలన్నమాట. వాళ్ళు వస్తానులే అని అంటారు కానీ వాళ్ళు రారు. అంటే అందరూ రారనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఏముందిలే అని చెప్పేసి ఇచ్చేసేస్తారనమాట. మనకి అంటే సామెతలు ఉంది కదా, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు వాడి నుండి తొలగిపోడు. మనము పిల్లల్ని ప్రభు కొరకు సంపాదించాలంటే మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన, వాళ్ళని దేవుని సన్నిధికి తీసుకురావటం, దేవుని వాక్యాన్ని వారితో చదివించటం అది చేయాలన్నమాట. ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ఇవేవో చెప్తున్నారు కదా ఈ జనరేషన్స్. ఇప్పుడున్న జనరేషన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అసలు చిన్న వయసులోనే పిల్లలు లోకంలో బాగా కలిసిపోతున్నారు అనమాట.
వాళ్ళు మనం సంపాదించుకోవడం ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. వాళ్ళు సంపాదించుకోవాలి అంటే మన పిల్లల్ని వాళ్ళతో మనము దగ్గరగా రావాలి. ఇప్పుడు ఏలియా ఎలీషా ఎలాగ పిల్లలకి దగ్గరగా వచ్చినప్పుడు వాళ్ళ మీద మనము ప్రేమ జాలి అంటే ఇవన్నీ చూపించి వాళ్ళు మనం అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళ నీడ్స్ ఏంటి, వాళ్ళు ఎక్కడ ఇదైపోతున్నారు అని చెప్పి మనం ఆలోచించినప్పుడు వాళ్ళు అందులో నుంచి నెమ్మదిగా మనము బయటికి తీసుకురాగలం అనమాట. అయితే ఇప్పుడు ఏంటంటే మనకి అంటే ఆ, 2 తిమోతి 3 అధ్యాయం 15 వచనం చూడండి. మనం చిన్నప్పుడే వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట. 2 తిమోతి 3:14-15 కలిసి ఉన్నాయి. క్రీస్తు యేసును అందించవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. శక్తిగల పరిశుద్ధ లేఖనము తిమోతి ఎప్పటి నుంచి ఎరిగాడు? బాల్యం నుండి ఎరిగాడు అనమాట. మనము మన పిల్లలకి బాల్యం నుండే నేర్పించాలి. మాకు ఒకసారి ఎప్పుడో మీటింగ్ జరిగినప్పుడు ఆ, ఆ, మాకు చెప్పారనమాట, మనము పిల్లలకి స్పిరిచువల్గా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నమాట. ఇప్పుడు అంటే మనం ఇప్పుడు అందరికీ ఇప్పుడు జూలై కదా, మనం పిల్లల్ని స్కూల్స్లో కాలేజెస్లో జాయిన్ చేసాం. వాళ్ళ కోసం మనం చాలా టైం అంటే మనీ స్పెండ్ చేస్తాం, వాళ్ళ బుక్స్ ఫీజులు ఇంక వీటన్నిటికి. అట్ ది సేమ్ టైం మనం స్పిరిచువల్గా కూడా అంటే వాళ్ళకి మంచి స్టడీ బైబిల్స్ కొని ఇవ్వటం, వాళ్ళు ఆత్మీయంగా ఎదిగేటట్టు వాళ్ళ కోసం అలా కూడా స్పిరిచువల్గా కూడా మనం వాళ్ళ కోసం మనీ స్పెండ్ చేయాలన్నమాట. అప్పుడు వాళ్ళు అవి చదువుతా అవి చూస్తా అంటే వాళ్ళు ఆత్మీయంగా నేర్చుకుంటారనమాట. ఇంకోటి మన అందరికీ తెలుసు కదా, హన్నా కూడా సమూయేలుని ఏంటి చిన్నప్పుడే కదా దేవుని మందిరంలో ఆ, అసలు మందిరంలోకి రాగానే మోకాళ్ళు వేసాడనమాట. ఆ, అంటే ఇంట్లోనే ఎంత నేర్పించిందో. అసలు ఇప్పుడు చూస్తుంటే పిల్లలు ఎవరు మోకాళ్ళు వేస్తున్నట్టు నాకు అనిపించట్లేదు అనమాట, అందరూ కూర్చుంటున్నారు. ఆ, ఆ, అంటే ఆ మోకాళ్ళ అనుభవం అది పిల్లలందరికీ మనము భయభక్తులు బాగా నేర్పించాలంటే నెక్స్ట్ జనరేషన్ మనం సంపాదించుకోవాలంటే కొన్ని విషయాల్లో మనం అంటే మీరు అనొచ్చు ఇప్పుడు కాలం పిల్లలు వేరు, ఇప్పుడు పిల్లల మాట వినట్లేదు అని అనొచ్చు. కానీ ఆ, ఆ, అప్పుడున్న వాక్యమే ఇప్పుడు ఉన్నది, అప్పుడున్న దేవుడే ఇప్పుడు ఉన్నాడు. మనం సింపుల్గా ఈ సారేపతి విధవరాలు కానీ వీళ్ళు కానీ చెప్పి అంటే సింపుల్గా మనం దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు ఫాలో అయితే ఆ కార్యాన్ని దేవుడే చూసుకుంటాడనమాట. వాళ్ళు అంటే మళ్ళీ ఈ ముగ్గురు స్త్రీల్లో నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళిద్దరూ సారేపతి విధవరాలు షూనేమీరాలు బిడ్డ చనిపోయిన తర్వాత దైవజన్మ దగ్గరికి తీసుకొచ్చారు, తర్వాత బతికించుకున్నారు. ఇక్కడ ఆ, ఆ, ఈ శిష్యురాలి భార్య ముందే దేవుని సన్నిధికి ఎలీషాకు మొర్ర పెట్టింది. మళ్ళీ అక్కడ ప్రార్థన అనుభవము ప్రార్థన జీవితం ఉంది కాబట్టి ఆ బిడ్డల్ని అంటే లోకంలో కలిసిపోకుండా వాళ్ళు అంటే బ్రతికున్నారు అని అనిపించింది అనమాట. మనం కూడా అంటే మన పిల్లలతో కలిసి ప్రార్థన చేయటము, మన పిల్లలు ఇది చేయటము అవన్నీ చేస్తే మనము మన పిల్లల్ని దేవుని కొరకు సంపాదించుకుంటామంట. ఆ విధంగా చేయటానికి అంటే నేనేం ఇందులో ఓవర్కమ్ అయ్యాను, నేను ఇవన్నీ చేస్తున్నాను అని చెప్పట్లేదు. నేను కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు ఇద్దరు యవనస్తులైన ఆడపిల్లలు ఉన్నారు. ఛాలెంజింగ్గానే ఉంటుంది. కానీ అదేంటంటే మనం దేవుని సహాయాన్ని ఈ శూనేమిరాలు ఎలాగ ఆయన కాళ్ళు పట్టుకుందో ఆయన అలాగ మనం కూడా వాళ్ళ భవిష్యత్తు గురించి కానీ వాళ్ళ ఆత్మీయంగా ఎదిగే దాని గురించి సింపుల్గా మనం ఆయన పాదాలు పట్టుకుంటే, ఒకసారి విజయ్ కుమార్ ఆంటీ వాక్యంలో చెప్పారు, మనం ఆయన పాదాలు పట్టుకుంటేనంటే ఆయన మన పాదాలు అందులో మనం దాటిపోవడంట. అందుకే మనం ఆయన పాదాలు మన పిల్లల భవిష్యత్తు గురించి కానీ మనం ఆయన పాదాలను పట్టుకుందాం. దేవుడు ఆ విధంగా ఉండటానికి మనందరికీ సహాయం దయచేయను గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. అందరికీ వందనాలండి. వందనాలు సిస్టర్. వందనాలండి. ఈరోజు మన ముందుకి ముగ్గురు స్త్రీలను గురించి తీసుకొచ్చారు కదా. సారేపతి విధవరాలు, షూనేమీరాలు, అలాగే ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య గురించి విన్నాము. అలాగే నయమాన్ గురించి, ఎలీషా ఎలియాల గురించి కూడా విన్నాం కదా. సారేపతి విధవరాల దగ్గర ఆ పరిస్థితిలో ఏమీ లేదు, తన బిడ్డకు మాత్రమే చేసుకోగలిగే పిండి నూనె ఉంది, అంతే కదా, ఇంకేం లేదు కదా. ఎలియా చెప్పినప్పుడు తనకు ముందుగా తనకు ఒక అప్పాన్ని తీసుకొని రమ్మంటాడు. అయినా కూడా ఆమె
నా దగ్గర ఏం లేదు, నాకు నా బిడ్డకు మాత్రమే చేసుకోగలిగేంత మాత్రం ఉందంటే వెంటనే ఆయనకి ముందు తీసుకొని రమ్మంటే వెంటనే ఆమె అతని మాటలు గొబే అయ్యింది. గొబే అయ్యి వెంటనే ఆయనకి ఒక అప్పాన్ని చేసుకొని వచ్చినట్లుగా ఇక్కడ చూస్తున్నాం కదా. ద్వితీయోపదేశ కాండంలో 28వ-5వ చెప్పబడినట్లుగా, దేవుని ఆజ్ఞలకు లోబడి వాటిని అనుసరించినట్లయితే నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు దీవించబడనని యెహోవా చెప్పినట్లుగా ఆ సారెపతి విధురాలు ఆమె తన మాటకు ఒబే అయ్యి అనేక దినములు వాళ్ళు భోజనం చేస్తూ వచ్చారండి. ఈ కథలన్నీ మనము ఎన్నోసార్లు విన్నాం, కానీ మరొకసారి మనం అందరం కూడా ఇవన్నీ విని హెచ్చరించబడినాము. అలాగే సారెపతి విధురాలు కుమారుని కూడా బ్రతికిస్తాడు కదా. ఇక్కడ ఏలియా కూడా మనలాంటి మనిషే, అయినా కూడా తన ప్రార్థన వల్ల ఆ చిన్నవాడిని బ్రతికిస్తాడు. అలాగే మనం కూడా మన పిల్లలు అయినటువంటి మన బిడ్డలు ఆత్మీయ స్థితిలో చచ్చిన వారి వల్ల ఉంటే వారిని ప్రభు దగ్గరికి తీసుకురావాలని హెచ్చరించబడ్డాం. తీసుకొచ్చి వారిని ప్రార్థించి వారిని హెచ్చరించబడ్డాము. మన బిడ్డల్లో ఆల్మోస్ట్ అందరూ కూడా సాతాను చేతిలోనే ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. నిజంగానే ఎంతో మంది బిడ్డలు వాళ్ళ యొక్క జీవితాలని పాడు చేసుకుంటున్నారు. చెడు సహవాసాలు, చెడు అలవాట్లు, చెడు ఆలోచన, చెడు తలంపులకు, సెల్ ఫోన్లకు అడిక్ట్ అయిపోయి వారి యొక్క జీవితాలని పాడు చేసుకుంటున్నారు కదా. నిజమే చూస్తున్నాము. అలాగే సాతానికి ఒబే అయ్యే పిల్లలుగా ఉంటున్నారు. కాబట్టి తల్లులమైన మనము మన బిడ్డలను సాతానికి దాసులుగా ఉండకుండా మొదటి జామున లేచి వారి కోసం మనం మొరపెట్టేవారుగా ఉండాలని మనం హెచ్చరించబడినాము. ఇక్కడ లేఖనాల్లో కూడా షూనేమీరాలు దైవజనుని పాదాలు పట్టుకుందంట, బ్రతిమలాడింది. అలాగే మనం కూడా మన బిడ్డల నిమిత్తము ప్రభు పాదాలు పట్టుకొని దేవుని దగ్గరకు బిడ్డలను తీసుకొచ్చి వారి వాక్యాన్ని వినిపింపచేయేలాగా మనము చేయాలి. ఆ వాక్యం విన్నప్పుడు వారు తిరిగి చనిపోయిన స్థితిలో ఉన్న వారి ఆత్మీయ స్థితి తిరిగి జీవింపగలుగుతారని మనము హెచ్చరించబడినాము. ఎంతో శ్రేష్టమైన వాక్య సందేశాన్ని మనకు సిస్టర్ గారు అందించారు. అందుని బట్టి ప్రభువుకు స్తోత్రములు. శ్రేష్టమైన వాక్య సందేశాన్ని అందించినటువంటి స్వర్ణలత సిస్టర్ గారు కూడా ఎస్టర్ ప్రేయర్ వారి తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు సిస్టర్. వందనాలు.